ఇప్పుడు ఆది బ్లౌజుతో కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్, బ్లౌజు ఆదిది, టేప్, మార్కర్, కత్తెర ఇవైతే తీసుకుని ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ ఎంత ఉందో మెటీరియల్ చూద్దాం. మీటర్ పైగా ఉంది. ఇది ఉల్టా, ఇది సీదా. ఇప్పుడు అది బ్లౌజ్ తీసుకుందాం, ఉల్టా తీద్దాం. ఉల్టా తీసి సంక దగ్గర అయితే పట్టుకోవాలి, అటువైపు ఇటువైపు రెండు సంకల దగ్గర పట్టుకొని ఇప్పుడు కొలత తీసుకుందాం. అట్లా పట్టుకొని అక్కడైతే మార్కర్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఆ మార్కింగ్ కాడికి ఫోల్డ్ వేయాలి. మార్కింగ్ కాడికి కరెక్ట్గా ఫోల్డ్ వేసుకొని ఇప్పుడు అది బ్లౌజు భుజాల దగ్గర పట్టుకొని మంచిగా సమానంగా చేతులు ఇవన్నీ ఇట్లా పట్టుకొని ఇట్లయితే వేయాలి. ఇప్పుడు మెడ అంత సంఖ్య సమానం అనుకొని మెడ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నీట్గా అనుకొని మెడ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్గా మెడ రౌండ్గా వచ్చేటట్టు గీసుకోవాలి. భుజం పైన మెడ దగ్గర కరెక్ట్గా ఇప్పుడు సంఖ దగ్గర గీసుకోవాలి. మధ్యలో ఒక మార్కర్ చేయాలి, లాస్ట్కు అట్లా మార్కర్ చేసుకోవాలి. లాస్ట్ కూడా మార్కర్ చూసుకోవాలి. ఇక్కడ సమానం ఉందా లేదు చూసుకొని మార్కింగ్ చేసుకొని అది బ్లౌజ్ తీసేసి ఇప్పుడు మార్కింగ్ డార్క్గా మంచిగా నీట్గా గీసుకోవాలి. రౌండ్గా మెడ వచ్చేలాగా నెక్ గీసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. మొత్తం మంచిగా నీట్గా రావాలి. రౌండ్ సంక దగ్గర కూడా భుజాల దగ్గర కూడా నీట్గా వచ్చేటట్టు కటింగ్ మంచిగా చేసుకొని ఇప్పుడు చూపిస్తాను. రౌండ్ వచ్చిందా లేదా చూద్దాం. అది అట్లా రావాలి, మెడ రౌండ్గా రావాలి. ఇప్పుడు కట్ చేసిన దగ్గర క్లాత్ ఉందిగా, ఇప్పుడు క్రాస్గా వేసుకోవాలి. ముందు భాగాలకేమో ఎందుకు ఎట్లా అంటే ఇందాకనం స్ట్రేట్ వేసుకున్నాం, ఇప్పుడు ముందు భాగాలకు క్రాస్ వేసావు అట్లా గుంజిన చూడు, అట్లా క్రాస్గా రావాలి. ఇప్పుడు కటింగ్ చేసిన అంతా మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం మార్కింగ్ చేసుకొని కటింగ్ క్లాత్ తీసేసి ఇప్పుడు రౌండ్గా పెట్టినాం కదా, మెడ నెక్కు ముందు నెక్కు రౌండ్గా ఎంతవరకు వస్తే అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. హుక్స్ల పట్టి, అది హుక్స్ల కానుండి కింద సేప్ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు సంక దగ్గర చూసుకుందాం. సంక సేప్ పట్టి దగ్గర అంతవరకు సేప్ పట్టి వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సేప్ పట్టిను అది సంక ఇక్కడ సేప్ పట్టి స్ట్రేట్గా పట్టుకొని సంక దగ్గర సేప్ పట్టి దగ్గర మార్కింగ్ చేసినాం. ఇప్పుడు భుజం పైన సేప్ పట్టి దగ్గర కుచ్చు పెడతాం కదా, అక్కడ అట్లా క్రాస్ గుంజితే అట్లా వస్తుంది. మనం కూడా క్లాత్ అట్లా వేసుకున్నాం. ఇప్పుడు అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఉక్సుల దగ్గర సంక దగ్గర పట్టుకొని వెడల్పు చూసుకోవాలి. అట్లా వెడల్పు వచ్చేసింది. ఇప్పుడు మనం నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. రౌండ్గా నీట్గా ఇక్కడే బాగా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇంట్లోనే ఉంటుంది మనకు కటింగ్ మొత్తం. అక్కడ సంక దగ్గర మనం ముందు సంక లోతు తీసుకోవాలి. 1/2 ఇంచు టేప్ పెట్టి చూపించినగా వెనకాలది తీసుకొని అక్కర్లేదు, ముందు సంక మాత్రం తీసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం.
మార్కింగ్ దగ్గరనే ఉంటుంది. మనకు నీట్గా కొలతలలోనే మనకు నీట్గా ఉండాలి. కొంచెం ఎగస్ట్రా తీసుకుంటే మనకు బాగుంటుంది. కటింగ్ అయితే చేసేస్తున్నా. సంక మాత్రం లోతు తీసుకోవాలి కంపల్సరీ. కటింగ్ అయితే అయిపోయింది. ఒకటి ఇంకొకటి తీసుకోవాలి. ఇది రైట్ సైడు. ఇప్పుడు ఉల్టా వేసుకోవాలి, ఎందుకంటే డిజైన్ వచ్చింది కదా. ప్లేన్ అయితే ఎటైనా తీసుకోవచ్చు, ఇది డిజైన్ వచ్చింది కాబట్టి మనం ఉల్టా వేసుకోవాలి. ఇందాక కట్ చేసింది రైట్ సైడు, ఇప్పుడు కింద ఉంది లెఫ్ట్ సైడు. డిజైన్ మాత్రం ఇట్లనే వేసుకోవాలి. ఇప్పుడు మనం వీజీ ఉంటుంది, కట్ చేసుకోవచ్చు ముందు భాగం వేసుకొని. ఇందాక కొలతలు తీసుకున్నాంగా, రెండో దాన్ని కూడా కొలత తీసుకొని అవసరం లేదు. ఇప్పుడు వీజీగా తొందరగా అయిపోతుంది. ఫస్ట్దే కొలత తీసుకోవాలి, మనం మార్కింగ్ చేసుకోవాలి, కొలత తీసుకోవాలి. చూసిరు కదా, ఇట్లనే తొందరగా కటింగ్ అయిపోద్ది. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. రెండు ముందు భాగాలు అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు చేతులు కట్ చేసుకుందాం. హ్యాండ్స్ డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి, సమానంగా అనుకొని మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేసుకోవాలి నీట్గా అనుకొని. ఇప్పుడు చేయితోటి పెట్టుకొని మనం ఇక్కడ భుజం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి, చేతుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి, మధ్యలో కూడా మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ తీసి పక్కన పెడదాం. ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ కూడా మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు కట్ చేసుకుంటాం, కటింగ్ చేస్తున్నాం. హ్యాండ్స్ కూడా మనం ఈ సైడ్కు ఉంటుంది కదా జాయింట్, అది కట్ చేసుకోవాలి. ఇదిగా రెండు సీదా వేసినాయి. హ్యాండ్స్ అయితే రెండు కటింగ్ చేసినాయి. హ్యాండ్స్ కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు షేప్ పట్టి కటింగ్ చేయాలి. అది బ్లౌజ్ తీసుకొని సమానంగా ఫోల్డ్ వేసుకోవాలి. అది బ్లౌజ్ తీసుకొని ఎంత పొడుగు ఉంది, ఎంత వెడల్పు ఉంది చూసుకొని, పొడుగు అయితే ఇంత ఉంది మార్కింగ్ చేసిన. వెడల్పు కూడా మార్కింగ్ చేస్తున్నా. మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేస్తాను. షేప్ పట్టి కూడా కటింగ్ అయిపోయింది. రెండు చూపిస్తా చూడండి. అది రెండు షేప్ పట్టీలు అయితే కటింగ్ అయితే అయిపోయింది. అన్నీ ఒక దాంట్లో పెట్టి పక్కన మూట కట్టి పక్కకైతే పెట్టేస్తున్నా. ఎందుకంటే అక్కడక్కడ ఉండకుండా అట్లా కట్టి పెట్టేసుకోవాలి బ్లౌజ్. నేను వాడిన వస్తువులన్నీ అయితే చూపిస్తాను. ఇది మిగిలిన క్లాత్ కటింగ్ అయితే అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను మీ రేణుక చింతల. ఓకేనా మరి? బాయ్ బాయ్.